ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మీకందరికీ ప్రేమపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన 128వ కీర్తన 2వ చరణం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు. ఈ యొక్క వాగ్దానము వినుచున్నటువంటి ప్రతి ఒక్కరి వినికిడిలో నెరవేరునుగాక. ఈ యొక్క వాగ్దానము మనము ధ్యానించినట్లయితే ఇక్కడ ప్రతి ఒక్కరి గురించి వారు చేయుచున్నటువంటి కష్టార్జితం, వారు చేయుచున్నటువంటి పనికి తగ్గ ఫలితము, యొక్క వేతనాన్ని వారే అనుభవిస్తారు. నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు. నిశ్చయముగా అంటే అది తప్పిపోదు అనమాట, నిశ్చయముగా. కాబట్టి మనం చేసినటువంటి మన చేతుల కష్టార్జితం ఏదైతే ఉందో అది మనము నిశ్చయముగా మనం ఎప్పటికీ అనుభవించే వారముగా ఉంటాము. అది మన చేతిలో నుండి తొలగిపోదు అని వాగ్దానము తెలియజేస్తుంది. కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా, ఈ యొక్క వాగ్దానం బట్టి మన చేతుల కష్టార్జితము మనం అనుభవించాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ 2 విషయాలు మనం చేయవలసిందిగా ఇదే అధ్యాయంలో మొదటి చరణంలో రాయబడి ఉంది. కీర్తన 128వ కీర్తన మొదటి చరణంలో ఈ విధముగా రాయబడి ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. ఇక్కడ 2 విషయాలు తెలియజేయబడింది. మొదటి విషయము, యెహోవా యందు భయభక్తులు కలిగి. మనము మొదటిగా ఏం చేయాలంటే యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయము, భక్తి మనము ప్రదర్శించే వారిగా ఉండాలి. ఏ విధంగా అంటే ఆయన దేవుడై ఉన్నాడు, సర్వ సృష్టికర్త, లోక రక్షకుడై ఉన్నాడు. ఆయన మనందరి పాపముల కొరకు తన ప్రియ కుమారుడైనటువంటి యేసు ప్రభువారిని లోకానికి పంపించి మనందరి పాపమును ఆయన పైన వేసి నలగొట్టి ఆయనను మృత్యుంజుడై మృతులలో నుండి లేపినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఆయన యందు మనము భయము, భక్తి కలిగి ఉండాలి. ఆయన దేవుడై ఉన్నాడు కాబట్టి దేవుడు మన సమక్షంలో ఉన్నప్పుడు, ఆయన యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు మనము భయంతో వణుకుతూ మనము ఆయన్ని భక్తి చేసేవారిగా ఉండాలి. ఎప్పుడైతే భయము, భక్తి కలిగి మనం ఉంటామో అప్పుడు మనకు ఈ యొక్క మనం ఏదైతే కష్టార్జితము మన చేతుల ద్వారా మనం కష్టం చేస్తున్నామో ఆ యొక్క కష్టార్జితం అనేది ఎక్కడికి పోదు, మనం మాత్రమే అనుభవిస్తాము. చూడండి ప్రియులారా, చాలామంది అనుకుంటున్నారు అన్యాయంగా సంపాదిస్తూ, అదేవిధంగా అక్రమంగా సంపాదిస్తూ, ఏ విధంగానైనా మనం సంపాదించాలి, మనం బ్రతకాలి అని అనుకుంటుంటారు. కానీ వారు ఏ విధంగా అక్రమంగా సంపాదించారో, అన్యాయంగా సంపాదించారో ఆ ధనము తన చేతుల కష్టార్జితం కాదు. కాబట్టి అది ఏదో విధంగా అనారోగ్య బారిన పడి హాస్పిటల్ పాలవడము, లేకుంటే ఇంకా అనేక ఇతర కారణాల వలన అది పరుల పాలు అవుతుంది. కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా, మనం గుర్తుపెట్టుకోవాలి, నీతిమంతమైన జీవితము జీవించాలి. ఇక్కడ భయము, భక్తి కలిగి ఉండాలంటే ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన నీతిని అనుసరించి మనము జీవించగలగాలి. ప్రియులారా, నీతిమంతంగానే మనము సంపాదించగలగాలి. నీతిమంతమైనటువంటి సంపాదన మాత్రమే నీవు నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు అని వ్రాయబడింది వాగ్దానం. కాబట్టి మనము ఏ విధంగానైనా సంపాదించి బ్రతుకుదాము, అది దేవుడు ఆశీర్వదిస్తాడులే అనుకుంటే అది పొరపాటే. కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడు వాక్యాన్ని సరిగా
అర్థం చేసుకుని అనుసరించిన ఎడల భయము భక్తి దేవాది దేవుడు సర్వలోకాది యొక్క అధికారి సర్వ సృష్టికర్త అయినటువంటి ఆ యొక్క జీవాధిపతి అయినటువంటి ఆయనను మనము భయము భక్తితో సేవించిన ఎడల, నీతిమంతమైన జీవితాన్ని కలిగి ఉన్న ఎడల, ఆయన చెప్పిన వాక్యాన్ని అనుసరించిన ఎడల, మనము యొక్క వాక్యానుసారమైన జీవితం జీవించిన ఎడల మనకు ఇక మన కష్టార్జితం అనేది ఎక్కడికి తొలగిపోదు ప్రియులారా. అదేవిధంగా రెండవదిగా చూసినట్లయితే ఆయన త్రోవల యందు నడుచుకునేవారు ధన్యులు. ఆయన త్రోవల యందు ఆయన త్రోవలు అంటే ఆయన మార్గము, నేనే మార్గమును తెలియజేశాడు. ఆయన మార్గమును అంటే ఆయన వాక్యమును అనుసరించి మనము నడచాలి ప్రియులారా. ఆయన మాటలను అనుసరించి మనం నడవాలి. కాబట్టి మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను బ్రతుకును అని వ్రాయబడింది. కాబట్టి మనము యొక్క రొట్టె వలన కాదు కానీ, భౌతికమైనటువంటి రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను బ్రతుకుతాం. కాబట్టి మనం ఆయన మాటలను అనుసరించి, ఆయన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నట్లయితే నిశ్చయముగా ఈ యొక్క వాగ్దానము మన పట్ల నెరవేరుతుంది. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదవు. కాబట్టి ప్రియులారా, 2 మార్గాలు మనం చూసాము, 2 విషయాలు. మొదటిగా ఆయన యందు భయము, యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉండి జీవించాలి. నీతిమంతమైన జీవితము, నీతిమంతమైనటువంటి సంపాదన, నీతిమంతమైన మార్గములు మాత్రమే సంపాదించాలి. అదేవిధంగా రెండవదిగా ఆయన వాక్యాన్ని అనుసరించి, ఆయన మాటలను అనుసరించి మనము యొక్క జీవించిన ఎడల మనకు ఈ యొక్క వాగ్దానము నెరవేరుతుంది. కాబట్టి ఈ యొక్క మలాకి గ్రంథంలో రాయబడినట్లు, 3వ అధ్యాయంలో రాయబడినట్లు, మనము ఆయనకిచ్చి మనము శోధించిన ఎడల ఆయన యొక్క ఆకాశపు వాక్యాలను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలను కుమ్మరిస్తానని తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము ఆయన ఆజ్ఞలను అనుసరించి మనము ఆయన చెప్పిన మార్గంలో నడిచినప్పుడు ఆయన ఆకాశపు వాక్యాలను విప్పి ఆయన పట్టజాలనంత విస్తారమైన దీవెనలను మనపై కుమ్మరించి ఆశీర్వదించేవాడున్నాడు. కాబట్టి మనము ఏ మార్గంలో వెళ్తున్నాం, ఏ యొక్క అనీతిమంతమైన మార్గమా, లోకములో పడి ఆ యొక్క అప్రతిష్టమైన మార్గంలో వెళ్తున్నామా, అన్యాయమైన మార్గంలో వెళ్తున్నామా, మోసకరమైన మార్గాన్ని ఎంచుకున్నామా, అబద్ధికమైన మార్గాన్ని ఎంచుకున్నామా, అయితే నీ యొక్క కష్టార్జితము చిల్లు సంచిలో పడినటువంటి ధనమై ఉన్నది. కాబట్టి నీవెప్పుడు దానిని అనుభవించలేవు. ప్రియా సహోదరి సహోదరుడా, నీ మార్గము ఏమై ఉన్నది? దేవుడు సూచించినటువంటి, దేవుడు నీతిమంతుడై ఉన్నాడు, ఆయన మార్గములు నీతిమంతమై ఉన్నది. మనము ఆ మార్గములో నడిచి మనం సంపాదించుకున్నట్లయితే మన కష్టార్జితము, నీ చేతుల కష్టార్జితం నిశ్చయముగా నీవు అనుభవించేదవు. ఇది గుర్తెరిగి మనము ఆయన ఏందో భయభక్తులు కలిగి ఉండి, 2 విషయాలు, ఆయన ఏందో భయభక్తులు కలిగి ఉండుట, రెండవదిగా ఆయన మా త్రోవల యందు నడుచుకునుట. ఈ 2 చేసిన వారు ధన్యులు, వారు వారి చేతుల కష్టార్జితాన్ని నిశ్చయంగా అనుభవించెదరు. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను. కృపా కనికరము గల మహామిక్కిలి ప్రేమ గల మా పరలోక తండ్రి, నీ ఘనమైన పాదములు బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. అవును తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడారు, సంరక్షించారు తండ్రి, సజీవ లెక్కలో ఉంచారు. అందును బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. అవును తండ్రి, ఎందరోనైనా మీ యందు భయభక్తులు కలిగి ఉండి తండ్రి మీ మార్గంలో నడవలేక తండ్రి వారి కష్టార్జితమును తండ్రి వారు అనుభవించలేకపోతున్నారు నాయన. అవును తండ్రి, ఇకనైనా మీ వాక్యాన్ని, మీ వాగ్దానమును బట్టి, వాక్యపు హెచ్చరింపును బట్టి నైనా వారు తండ్రి వారి నడతలను సరిచేసుకుని నైనా మీ యందు భయభక్తులు కలిగి ఉండి మీ మార్గములో మీ యొక్క త్రోవల యందు వాక్యానుసారమైన జీవితాన్ని జీవించి వారు కూడా వారి చేతుల కష్టార్జితమును అనుభవించే విధంగా తండ్రి అవునైనా వారిని బలపరచండి. వాక్యంతో తండ్రి
కట్టండి నైనా. అవునైనా వాక్యము తండ్రి వాడిగల ఖడ్గమై ఉన్నది తండ్రి. అవునైనా అద్దము లాంటిదినైనా వారి జీవితాన్ని తండ్రి అద్దంలో ఏ విధంగా చూసుకుంటామనైనా, వారి మొహాన్ని వారు అద్దంలో చూసుకున్నట్లుగా తండ్రి వారి జీవితము తండ్రి ఏ విధంగా ఉందో, వారి మార్గములు ఏ విధంగా ఉందో అవునైనా వారు క్లియర్గా తండ్రి వాక్యమనే అద్దము ద్వారా మనం చూసుకొని వాక్యమనే ఖడ్గము హెచ్చరింపును బట్టి నైనా వారు నడతలను సరి చేసుకుని తండ్రి వాగ్దానాన్ని వారు పొందుకున్నటకు మీ కృపను మీ దీవెనలను వారిపై కుమ్మరించి ఆశీర్వదించమని త్వరలో రానటువంటి యేసయ్య అతి ప్రశస్త నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.